వెల్కమ్ టు యుక్తికావరల్డ్. ఇవాళ మనం ఒక మంచి బెస్ట్ స్నాక్ రెసిపీని చూడబోతున్నాం. అంతకుముందు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా రుచిగా చేయొచ్చు. పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. టమాటా సాస్లో ముంచి తింటే ఉంటుందండి, ఆహా అంత బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. అందులో 1/2 స్పూన్ వాము వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని వేసి పిండిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుతూ ఉంటే చాలా రుచిగా మెతుగా వస్తాయి. అలా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఆ ముద్ద అనేది ఇట్లా తగిలితే మాయిశ్చర్గా లంప్స్గా రావాలి. అప్పుడే బాగా వచ్చినట్టు అనమాట. ఇలా ఏ వంటకైనా అలా వస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు తగినంత నీళ్లు వేసుకొని గట్టి పిండిలా కలుపుకోవాలి. చపాతీ పిండిలా అస్సలు కలపకూడదండి. ఎంత బాగా గట్టిగా కలిపితే అంత క్రిస్పీగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. గట్టిగా టైట్ డఫ్ లాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక వెట్ క్లాత్ వేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పసుపు, అల్లం తరుగు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఉడికించి పెట్టుకున్న 2 మీడియం సైజు బంగాళదుంపలు స్మాష్ చేసి వేసుకోవాలి. బాగా నుదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపితే చాలా బాగుంటుంది. అట్లే పెడితే అంత టేస్ట్ రాదు. తగినంత ఉప్పు వేసుకొని 1 స్పూన్ కారము, గరం మసాలా, తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, మసాలాలు ఎక్కువ ఏం లేదు. ఇలా కలుపుతూ అంత దగ్గరికి అయ్యాక ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నానబెట్టిన పిండి ముద్దను తీసుకొని కాస్త మైదా పిండి చల్లి పిండి ముద్దను పెట్టి మనం ఎలా చపాతీగా చేస్తామో అట్లా థిక్గా చేయాలి. ఏమంటే ఇది ఒక లేయరే. మామూలుగా చపాతీకి 3-4 లేయర్స్ చేసుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ 1 లేయర్లో బాగా రౌండ్గా చేసుకోవాలి. అలా రౌండ్గా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక చేసి థిక్నెస్ ఆ మాత్రం ఉండాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న స్టఫ్ని ఇట్లా అమర్చాలి. అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఎంత చపాతీ ఉంటుందో అంత స్ప్రెడ్ చేసేసి చిన్నగా రోల్ చేయాలి. రోల్ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఒక మీడియం సైజులో అట్లా తిన్నగా రోల్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని అన్ని సమభాగంగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. లోపలికి పెట్టి బాగా కట్ చేస్తూ, లేదంటే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. చిన్నగా కట్ చేసుకుంటూ అలా అంతా పిండి ముద్ద అంతా సెట్ చేసుకున్నదంతా కట్ చేయాలి. పీసులుగా కట్ చేసిన దాన్ని హ్యాండ్ ఫిగర్స్తో అలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల ఒక చిన్న షేప్లా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన షేప్స్ అన్నీ ఒక ప్లేట్లో అమర్చుకోవాలి. ఫస్ట్ ఇలాని ప్లేస్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్లర్రీ కోసము ఒక గిన్నెలో 1 స్పూన్ మైదా పిండి, 2-3 స్పూన్ల వాటర్ వేసి బాగా స్లర్రీ పేస్ట్లా కలుపుకోవాలి. అప్పుడే నూనెలో వేసినా కూడా ఏం కాకుండా ఉంటుంది. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మనం చేసుకున్న ప్యాటీస్ ఒక్కొక్కటి ముంచి డీప్ ఫ్రైలో వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేయాలి. ఆయిల్ మాత్రం ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి, లేదంటే మాడిపోతాయి.
ఇలా వేసాక ఒక 2 నిమిషాల పాటు కదిలీకుండా ఉండాలి. తర్వాత ఫ్లిప్ చేయాలి. ఒక సైడ్ నుంచి ఒక సైడ్ ఫ్లిప్ చేస్తే బాగా క్రిస్పీగా ఇలా బబుల్స్గా ఫామ్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి చేర్చుకొని సర్వింగ్ చేసుకుంటే టమాటా సాస్తో కానీ మిర్చితో కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.